సార్ మరి మీరు గుడివాడ అంటున్నారు. గుడివాడ అంటే దాదాపు నందమూరి తారక రామారావు గారి ఊరు మీకు దగ్గరే. అవునండి. అక్కినే నాగేశ్వర గారి ఊరు కూడా మీకు గుడివాడ పక్కనే అనుకుంటా. దగ్గరేనండి. మరి వీళ్ళతో ఏం అనుబంధం ఏర్పడలేదా? అంటే అనుబంధం అంటే ఎప్పుడు కూడా ముందుకు దూసుకెళ్లే మనస్తత్వం కాదండి అది. అంటే దూసుకెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో, మన గౌరవం తగ్గిపోతుందేమో, మన ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ మనల్ని ఎవరైతే గ్రహిస్తే మన దగ్గర తీసుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో నేను సినిమా ఫీల్డ్లో కొంచెం వెనకబడ్డానండి. ఓకే, అదండి. నాకు మంచి సర్కిల్ కూడా ఇండస్ట్రీలో మా బంధువులు కొంతమంది ఉన్నారు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు. ఏ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళా నేను, నా గురించి నేను చెప్పుకోవాలా, మీ బంధువుని కూడా నేను చెప్పలా. నా అంతగా నేను ఇండివిజువల్గా నేను కృషి చేసుకుంటున్నా, నా సిన్సియారిటీతో నేను బతుకుతున్నానండి. నేను మొత్తానికి ఎన్టీఆర్కి మీరు చాలా బంధువు అనుకోవాలి దాదాపు. ఎన్టీ రామారావు గారు బామ్మర్ది రుక్మందారు అండి, రుక్మందారు బామ్మర్ది నాకు రిలేషన్ అండి. అదే అన్నయ్య అవుతారండి ఆయన, రాంబాబు గారు. మరి ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు అసలు దాంట్లో వెళ్ళాలని కానీ అప్పుడు మీరు యువకులుగా ఉండేవాళ్ళు. అవునండి. అట్లాంటిది ఏం చేయలేదా? వెళ్ళటం చాలా ప్రేమతో, అభిమానంతో, ఆవేశంతో మొత్తం నేను కూడా ఆయనలో చేసే సేవలను కూడా ఒక పార్ట్నర్ అవ్వాలి అన్న ఉద్దేశంలో ఆ పార్టీ పరంగా బాగా తిరిగానండి నేను కూడా. అప్పుడు గిరిబాబు గారు బాగా తిరిగేవారండి తెలుగుదేశం ప్రచారానికి. ఆయనతో పాటు నేను కూడా చాలా ఊళ్ళు, కనిగిరి, కావలి, నెల్లూరు, గూడూరు అవన్నీ తిరిగానండి. ఆ తిరిగే సందర్భంలో ఎన్టీ రామారావు గారు కూడా ఒకసారి వచ్చి నా భుజమే చేసి, మీరంతా యువకులు, మన పార్టీకి ఆయువు పట్టు, మీరు అలా చేయాలి అని ఎన్టీ రామారావు అన్నారండి. ఆ రోజే నిజంగా అసలు నా మాటలు రావట్లేదండి నాకు ఆయన గురించి మాట్లాడుతుంటే. నా రోమాలు లెక్కపొడుచుకున్నాయి. కాసేపు ఉనికిపోయా నేను. ఉనికిపోయి నిజంగా చాలా ఆనందం చెందానండి. ఎస్, బతికితే రామారావు గారు లాగా సింహంలా బతకాలి, సింహంలాగా ఉండాలి, 10 మందికి సర్వీస్ చేయాలి అన్న ఇది ఆయన నుంచి నేను చూసుకున్నానండి. ఆయన నుంచి నేర్చుకున్నా చాలా వరకు. ఆయన మాటలు నాకు ఇన్స్పిరేషన్ అండి ఎన్టీ రామారావు గారు. నిజంగా ఎంత సేవ చేశాడు. తుఫాన్లు వచ్చినప్పుడు, రాయలసీమ తుఫాన్లు వచ్చినప్పుడు కానీ, కరువు సీమ ఎన్ని ఏర్పడినప్పుడు కానీ చాలా సహాయాలు చేశాడు ఆయన. ఇండస్ట్రీని కూడా ముందు నడిపించాడు. నిజంగా ఆయన నాకు చాలా మార్గదర్శకుడు అండి నాకు ఆయన. ఆయన ప్రసంగాలు ఎలా ఉండే, రాజకీయ ప్రసంగాలు మీరు అప్పుడు తిరిగారు కదా? అవునండి. అసలు చాలా ఎమోషనల్గా ఉండేయండి. ఆయన ముందు అందరికీ ఎలా గౌరవాన్ని ఇచ్చాడంటే సార్, అంతసేపు ఆయన మీటింగ్ రావడానికి జస్ట్ హాఫ్ అన్ అవర్ లేట్ అయితే నా కోసం ఎంతసేపు చెమటోడ్చి ఎండలో శ్రమించి నిలబడ్డ నా తెలుగింటి ఆడపడుచులకు అనేవాడు. అసలు క్లాప్స్ రోరింగ్ అండి. అన్నలకు గ్యాపు, పెద్దలకు గ్యాపు ఇట్లా ప్రతి ఒక్కటి గ్యాప్ ఇచ్చేవాడు. అంటే ఆయన క్లాప్స్ కోసం కాదండి, వాళ్ళకి గౌరవాన్ని ఇచ్చేవాడు. అంటే నేను మీ శ్రమ నేను గుర్తిస్తున్నా, నా మీద ఇంత గౌరవాన్ని ఇస్తున్నారు కనుక నేను అన్నీ గుర్తుపెట్టిన మనసులో గుర్తుపెట్టి మీ అందరికీ సేవ చేయడానికి నేను వస్తున్నా అని చెప్పేవాడు ఆయన. అది నిజంగా నాకు అన్ని ఇన్స్పిరేషన్ అండి. ఆయన చూసిన ఇన్స్పిరేషన్ తోటి నేను కూడా కొన్ని సోషల్ సర్వీస్ నేను కూడా పర్సనల్గా అప్పుడప్పుడు నేను చేస్తుంటానండి. అది కూడా నాకు నా తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా నాకు వచ్చిందండి. అది లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.